దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు దగ్గరికి ఒక అధికారి వస్తారంటండి. వచ్చి ఆయనకి మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, కానీ మీరు వచ్చి మీ చేయి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది అని విశ్వాసంతో ఒక మాట అడిగారు. అక్కడ మనం చూడవలసింది ఏంటంటే, ఈరోజు మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, ఆయనకుండే విశ్వాసం, ఆ అధికారికి ఉండే విశ్వాసం. మనకి ఎప్పుడైనా మన ఇంట్లో ఏదైనా కష్టం జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు మనం ఎంతో నిరాశతో నిండిపోతూ ఉంటాము. అంటే బాధలో ఉండిపోతాం, దుఃఖంలో ఉండిపోతాం. కానీ ఈయన ఏం చేశారు తెలుసా? వెళ్ళి నువ్వు చెయ్యి ఉంచితే లెగుస్తుంది అని అన్నారు. అంటే ఆయన విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. ఆ విశ్వాసం ఈ రోజుల్లో మనం కూడా పొందుకోవాలండి. ఆ విశ్వాసం మనకు కూడా ఉండాలండి. అదే 9వ అధ్యాయంలో కొంచెం కిందకు వెళ్ళినట్లయితే 20 వచనం నుంచి మనం చూసినట్లయితే, రక్తస్రావం గల స్త్రీని చూస్తామండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో చాలా బాధపడుతూ ఉంటారు. అయితే కానీ ఆమెకు ఉండేది ఒక్కటే విశ్వాసం. నేను యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకున్నా నేను స్వస్థపరచబడతాను. మనము ఒక 10 డేస్ ఒక దాని ద్వారా బాధపడితే మనం చాలా విశ్వాసం కోల్పోతాము. ఈ కాలంలో మనకు ఒక చిన్న కష్టం వచ్చినా కోల్పోతాం మన విశ్వాసాన్ని. మనకు చిన్న అనారోగ్యం వచ్చినా మనం విశ్వాసాన్ని కోల్పోతాం. కానీ ఆ స్త్రీ మాత్రం 12 సంవత్సరాలు అంటే చాలా కష్టం కదండి. 12 సంవత్సరాలు ఆ భారాన్ని మోయడం చాలా కష్టం. 12 సంవత్సరాలు ఒక వ్యాధితో ఆవిడ బాధపడినా ఆవిడకి ఒక్కటే విశ్వాసం, నేను యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకున్నా నేను స్వస్థపరచబడతాను. యాక్చువల్లీ ఆ వస్త్రంలో ఉండదు, నీ విశ్వాసంలో ఉంటుంది. నీ విశ్వాసంలో అంతా ఉంటుందండి. నువ్వు విశ్వాసంతో వెళ్ళి యేసయ్య వస్త్రం ముట్టుకున్నా, ఆయన కాలు ముట్టుకున్నా, ఆయన్ని చూసినా, నేను యేసయ్యని చూసినా నేను స్వస్థపరచబడతాను, నేను ప్రార్థన చేసినా స్వస్థపరచబడతాను అనే విశ్వాసం నీకు ఉన్నదంటే ఏదైనా గెలుస్తావు. ఏదైనా మీరు ఏ ఆపదలో ఉన్నా దాన్ని జయిస్తారండి. కానీ మీకు విశ్వాసం లేకుండా యేసయ్యతో వెళ్ళి యేసయ్యని ముట్టుకున్నా కానీ, లేదంటే వెళ్ళి ప్రార్థన చేయించుకున్నా, లేదంటే మీరు ఎంత ప్రార్థన చేసినా మీరు విశ్వాసం లేకపోతే కార్యాలు జరగవండి. విశ్వాసము ఇస్ ద మెయిన్ కీ. ఫెయిత్. మీరు ఏమి జయించాలన్నా, మీ కష్టాల్లో నుంచి మీరు బయటికి రావాలన్నా, మీరు అందరూ ఇప్పటి కాలంలో అందరూ ఆలోచించేవి మన కష్టాలు ఏంటి, రేపటి తరం ఏంటి, వాట్ హ్యాపెన్స్, ఇప్పుడే మనం చాలా కష్టాలు పడుతున్నాం కదా, ఇప్పుడే మనం ఎంత బాధల్లో ఉంటున్నాం కదా అని. కానీ యేసయ్యని విశ్వాసంతో అడుగుదామండి. మనము విశ్వాసంతో ఏమడిగినా దేవుడు చేస్తారు. మీ అనారోగ్యాల కోసం మీరు బాధపడుతున్నారా? మీ బాధలు కోసం మీరు బాధపడుతున్నారా? మీకున్న కష్టాలు, మీకున్న వ్యాధులు, బాధలు, అప్పులు, సమస్యలు, చాలామంది ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి విశ్వాసంతో ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీకు గొప్ప కార్యాలు జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణ మహోన్నతమైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులేసా. గడిచిన కాలమంతా నీ కృపాదయరెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. యేసయ్యా, ఈరోజు తండ్రి ప్రభు మేము దైవవాక్కు అనే కార్యక్రమాలు తండ్రి ప్రభు యేసయ్యా విశ్వాసం గురించి మేము నేర్చుకున్నామయ్యా. ఆ విశ్వాసాన్ని మాకు దయచేయండి. సమయం హెచ్చించుకుని తండ్రి ప్రభు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండియా, స్వస్థపరచండియా. యేసయ్యా తండ్రి, వారికి ఉన్న అవసరతను తీర్చమని యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.